ఒక ఆర్టీఐ అధికారిని బౌన్సర్లను పెట్టుకొని అవినీతి మార్గంలో వాహనదారులను బాధిస్తూ బెదిరిస్తూ చలానాలు వసూలు చేస్తున్న సంఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్ సమీపంలో తిరుమలగిరికి చెందిన ఆర్టీఐ అధికారిని స్వాతి గౌడ్ ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆమె ఒక లారీకి చలానా రాస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా స్వాతి గౌడ్కు బౌన్సర్లు ఉన్నారని సమాచారం. ఆ లారీ యజమాని శ్రీకాంత్పై ఆమె బౌన్సర్లు దాడి చేసినట్లుగా సీసీ కెమెరాలో రికార్డయింది. ఒక ఆర్టీఐ అధికారికి బౌన్సర్లు ఎందుకు ఉన్నారనేది ఇప్పుడు నగరంలో ప్రధాన అంశంగా మారింది. అంతేకాకుండా లారీ యజమానిపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని బాధితుడు కోరుతున్నాడు. పరిధి దాటి తనిఖీలు చేస్తూ పోలీసులకు ఫోన్ చేస్తానని స్వాతి గౌడ్ బౌన్సర్లకు ఫోన్ చేసి పిలిచి ముష్టిఘాతాలతో ఈ దాడి చేసినట్లుగా బాధితుడు తెలిపాడు. గతంలో కూడా అతని 4 లారీలకు ఎప్పుడు దొరికితే అప్పుడు 5,000 రూపాయలు తీసుకునేవారని, ఆదివారం రాత్రి కూడా 10,000 అడిగితే ఇవ్వనందుకు ఆమె ఈ దాడికి పాల్పడిందని శ్రీకాంత్ రెడ్డి మీడియాకు తెలియజేశాడు. మరి ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. బండికి 5,000 ఒక్కొక్క బండికి 5,000 మేము తక్కువ తీసుకోమని చెప్పి మా 2 పనులు ఉన్నాయి కదా కొంచెం తక్కువ తీసుకోండి అని చెప్తే ఊపిరాడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ భారతం ఇచ్చే చెప్పినట్టు తీసుకోవడానికి ఏమవుతున్నారు ఈ విధంగా అంటూ వాళ్ళ మనసులని కొంచెం పైసలు అడిగేసరికి వాళ్ళ మనసుని వినిపించి మొత్తం నలుగురు ఇద్దరు నా మీద పిడిగుద్దులు కుట్టారు. అది సీసీటీవీ ఫుట్ వాళ్ళిద్దరు చెప్పలేము. వాళ్ళ కళ్ళకి పేరు గుండా చెప్తున్నారు. బౌన్సర్స్ ఓకే బౌన్సర్స్ మంచి ఫిజిక్ ఉంది. రింగ్ మేము అప్రోచ్ చేసినట్టుగా స్టేషన్లో కూడా 3 రోజులు కేసు తీసుకోవాలి. మేము కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటామని చెప్తున్నాం. ఓకే.